హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈ రోజు మన రెసిపీలో మరుగుతున్న నీళ్ళలో కప్పు నిండా పెరుగు వేసి చూడండి. పప్పు, రసం, సాంబార్ ఇలా చేసినప్పుడు అందులో నంచుకోవటానికి ఈ రెసిపీ అద్భుతంగా ఉంటుంది. మరియు ఎక్కువ రోజుల వరకు కూడా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీకి ముందుగా మనం తీసుకోవాల్సింది కప్పు నిండా పెరుగు తీసుకోవాలి. దీంతో పాటు పచ్చిమిరపకాయలు తీసుకోండి. కొంచెం కారం తక్కువ ఉన్న పచ్చిమిరపకాయలు అయితే చాలా బాగుంటాయి. పెరుగొచ్చేసి పుల్లటి పెరుగు తీసుకోండి. ఒక 2, 3 రోజులు మనం స్టోర్ చేసి పెడతాం కదా! ఆ పెరుగైతే మంచి రుచి అనేది వస్తుంది. ఈ పెరుగులోనే మీగడను కూడా కలుపుకోవాలి. మీగడ ఉంటేనే టేస్ట్ డిఫరెంట్‌గా వస్తుంది. స్కిప్ మాత్రం చేయకండి. ఇక్కడ చూడండి, పచ్చిమిరపకాయల్ని ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత తొడిమలు మాత్రం తీయకండి. తొడిమలతోనే ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. మనం కారం తక్కువ ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కాబట్టి గింజల్ని తీయాల్సిన అవసరం లేదండి. గింజలతోనే దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తం పొడుగ్గా కట్ చేసుకున్న తర్వాత కాస్త పక్కన పెట్టేసి ఒక ప్యాన్‌లోకి గ్లాస్ నిండా నీళ్లు తీసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ నిండా తీసుకోండి. ఇప్పుడు ఇందులో కప్పు నిండా పెరుగు, దీంతో పాటు మీగడని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. దీంతో పాటు పచ్చిమిరపకాయలు మనం కట్ చేసి పెట్టాం కదా! ఈ పచ్చిమిరపకాయలని ఇందులోని తీసేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేసి ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకోండి. దీంతో పాటు పసుపు పొడి వచ్చేసి ½ టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇందులోనే కారం పొడి వచ్చేసి 2 టేబుల్ స్పూన్ తీసేసుకోండి. కొంచెం కారంగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే ధనియా పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసేసుకోవాలి. మరి ఇందులో మెయిన్‌గా యాడ్ చేయాల్సింది ఏంటంటే ఆమ్చూర్ పౌడర్. దీంతోనే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు మాత్రం అస్సలు మిస్ చేయకండి. మీ దగ్గర గనక ఈ ఆమ్చూర్ పౌడర్ లేనట్లయితే కొంచెం చింతపండు రసమైన, నిమ్మ రసమైన కలుపుకోవచ్చు. ఈ ఆమ్చూర్ పౌడర్‌ని కలపటం వల్ల పుల్లగా టేస్ట్ డిఫరెంట్‌గా వస్తుంది. చూడండి, మనం మొత్తం మసాలాని ఇందులోకి తీసుకున్న తర్వాత ఒకసారి కలిపేసిన తర్వాత పైన మూత పెట్టేయండి. ఈ పచ్చిమిరపకాయల్ని ఇందులో బాగా ఉడికించుకోవాలి. ఈ మసాలా మొత్తం ఇందులో ఉడికిపోయిన తర్వాత దగ్గరకు వచ్చేస్తుందండి. ఆయిల్ మొత్తం పైకి కనిపిస్తుంది ఎర్రగా. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వైట్ కలర్‌లో ఉంది కదా! ఇది వచ్చేసి మొత్తం మీగడనమాట. అందుకే ఆయిల్ వచ్చేసి ఓన్లీ 2 టేబుల్ స్పూనే మనం తీసుకున్నాం అండి. ఆల్రెడీ మనకి మీగడలో కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి అందులోనే ఈ పచ్చిమిరపకాయల్ని ఉడకనివ్వాలి. మనం ఊరు మిరపకాయలు చేయటానికి ఎక్కువ టైం పట్టేస్తూ ఉంటుంది కదా! ప్రాసెస్ కూడా చాలా ఎక్కువనమాట. అలా కాకుండా ఇలా అప్పటికప్పుడే ఈ మిరపకాయని ఇలా ట్రై చేసి చూడండి. ఒక వారం రోజులు స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఎవరైనా ఫ్రెండ్స్ అయినా, చుట్టాలైనా సడెన్‌గా ఇంటికొచ్చినప్పుడు మనం పప్పు, రసం, సాంబార్ ఇలా ఏది చేసినా అందులోకి నంచుకోవటానికి ఈ మిర్చి చాలా బావుంటుంది. చూడండి, పచ్చిమిరపకాయలు కూడా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఆయిల్ మొత్తం దగ్గరకొచ్చేసింది కదా! ఇప్పుడు స్టవ్‌ని ఆఫ్ చేసేసి దీన్ని కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. ఈ పచ్చిమిరపకాయలు గనక ఒక 5-6 రోజుల వరకు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఎయిర్ టైట్ కంటైనర్‌లో కొంచెం కూడా నీళ్లు లేకుండా ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టేస్తే చాలండి. మనకు 5-6 రోజుల వరకు ఈజీగా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. మరి చల్లమిరపకాయలు తయారు చేయడానికి ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది. మనం చేసుకోవటానికి కూడా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇలా సింపుల్‌గా అప్పటికప్పుడే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.